సోమన్పల్లి, ఇటు దాని పక్కనే మలహార్ మండల్, అంటే అప్పటి తాడ్చర్ల మండలం మలహార్ మండల్ చేశారు. ఈ నేపథ్యంలో నా రెండింటికి మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగుపై అప్పటి ప్రభుత్వంలో చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. అది మొన్న 17 తారీఖు ఉదయం తెగిపోవడం జరిగింది. దానిలో చేపలకు పోయే వ్యక్తులు కూడా ముగ్గురిని అక్కడ దగ్గరున్న వాళ్ళు రక్షించారు, ఆ చేపలు పట్టే వాళ్ళని కూడా. ఈ నేపథ్యంలో దాన్ని జిల్టెస్టిక్స్ తోటి పేల్చారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. లేదు, దాన్ని నిజమైన ఒకవేళ జిల్టెస్టిక్స్ తోటి పేల్చి కనుక ఇసుక మాఫియాకు సంబంధించి ఎవరైనా చేస్తే నిజంగా దీన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళు భూపాతాలలో ఉన్న పర్లేదు, ఆకాశంలో ఉన్న పర్లేదు, వారిని తీసుకురావడం ఖచ్చితం, పట్టుకోవడం ఖచ్చితం, వారిని శిక్షించడం ఖచ్చితమని ఇప్పటి మంత్రి శ్రీధర్ బాబు, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఇప్పుడు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, అతను కూడా కడాఖండిగా చెప్పేస్తున్నారు. ఎంత తోడైనా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు, ఖచ్చితంగా వారిని చర్య తీసుకున్నారు. నిజంగానే ఇది ఒకవేళ కనుక జిల్టెస్టిక్స్ తోటి పేలిస్తే ఆ సుమారుగా అక్కడి నుంచే వస్తూ ఉంటే, గతంలో ఇప్పుడు మన జోజిరెడ్డి గారు చెప్పినట్టు, తర్వాత మన వాళ్ళు చెప్పినట్టుగా చూస్తే దాని బిర్జీలు కుంగిపోయినాయి, పడిపోయినాయి, బిర్జీలు పోయినాయి, రోడ్లు పోయినాయి, లేదంటే అక్కడ చెక్ డ్యాములు ఇవన్నీ కూడా పోయినాయి. అంటే క్వాలిటీ కంట్రోల్ లేకనా నిజంగానే జిల్టెస్టిక్స్ తోటి పేల్చేసిరా అంటే అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేది ఒక వాదన జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినాయని కూలిపోవడానికి కారణాలు ఏంటి, నిజంగానే ఇప్పుడు కూల్చేస్తున్నది ఎవరు, ఇలాంటి అంశాలపైనే మీరంటే మీరని రెండు పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఆదోపాదాలు చేస్తున్నాయి. కానీ నిజంగా ఇదంతా కలిసి ఒకవేళ కనుక ఇసుక మాఫియాకు సంబంధించి ఇసుక టెండర్లు వచ్చిన వాళ్ళు గిట్ట చేస్తున్న పని అనేది ఒక నియంత్రణలో మాత్రం ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరైనా కానీ ఖండిస్తున్నామని చెప్తున్నారు. నిజంగానే ఒకవేళ ఇసుక మాఫియా చేస్తున్నటువంటి పనులే అనుకోవచ్చా, ఎలా చూస్తారండి మరి మీరైతే? సార్, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఏంటంటే ఈ కాళేశ్వరం నుంచి మనము ప్రతి అంశంలో ప్రతిసారి చర్చ పెట్టుకుంటున్నాం సార్. కాళేశ్వరం నాణ్యత గురించి, దాంట్లో జరిగిన అవినీతి గురించి, అక్రమాల గురించి, దాని వెనకాల ఎవరు మాస్టర్ మైండ్ ఉన్నారు అనేది ప్రతిదీ మనం చర్చించినాం. కానీ దాని మీదకెళ్ళి చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ప్రతి అంశము, ప్రతి చర్చ కాళేశ్వరము ప్రాజెక్టుల మీద, దానికి అనుబంధంగా జరిగిన ప్రాజెక్టుల మీద, చెక్ డ్యాంల మీద చర్చలు నడిచినాయి. అంటే కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టుక బతుకు తెరువు ఆధారపడి ఉన్నది తెలంగాణలో ఏదైనా చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే అది కాళేశ్వరం అని చెప్పుకోవడానికి. కానీ మనము నిన్న 2 రోజులకి కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ గారు పెట్టినప్పుడు కాళేశ్వరం పైన కించిత్తు మాట కూడా మాట్లాడలేడు. మళ్ళా గదే సెంటిమెంటు, గదే పనికి మాలిన ముచ్చట్లు, చంద్రబాబు నాయుని ముచ్చట, అదే పాలమూరు ముచ్చట తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు మీద నివేదికలు వచ్చినాయి, దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు, దాని మీద ఏం మాట్లాడతారు, అది తెలంగాణ సమాజానికి ఎంత ఉపయోగపడే విధంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందనేది కేసీఆర్ గారు మాట్లాడలేరు అంటేనే దీంట్లో కేసీఆర్ గారికి కూడా తెలుసు అది పూర్తిగా అక్రమమైన ప్రాజెక్టు, ఓన్లీ ధనార్జన గురించి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం మీద ధనయజ్ఞం ఎట్లా చేసిందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం మీద ధనయజ్ఞం చేసుకున్నది తప్ప తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా అది కన్స్ట్రక్షన్ జరగలేదు, ఆ ప్రాజెక్టు నిర్మాణం అనేది జరగలేదు, పూర్తి స్థాయి అవినీతికి ఆక్రమంగానే నిర్మించబడ్డది. ఇక మీరు మా అంశం ఇచ్చిన దాని దగ్గరికి వస్తాను. మంతని నియోజకవర్గంలో పుట్టమది గురించి మాట్లాడితే గతంలో ఎంత అక్రమాలు జరిగినాయి, ఆ ప్రాజెక్టు జరిగేటప్పుడు అక్కడ ఎంత అక్రమ రవాణా ఇసుక జరిగింది, ఆ ట్రాక్టర్లతోటి గుద్ది ఎంతమందిని చంపారు అనేది పుట్టమధు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పూర్తి స్థాయిలో తెలుసు. ఈరోజు దొంగే వచ్చి దొంగ అని అరుస్తున్నాడు. అట్లా అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని కూడా సమర్థిస్తలేను. ఈ మధ్య కాలంలో కూడా నేను సోషల్ మీడియాలో నా యూట్యూబ్ ఛానల్లో కనుక చూస్తే మంతని నియోజకవర్గంలో 24 అవర్స్ ఇసుక లారీలు కానీ ఇసుక ట్రాక్టర్లు కానీ అధికారులను ఎలా బెదిరించి తీసుకుపోతున్నారు అనేది చూసినాము. అక్కడ రోడ్లు ఎలా ఖరాబ్ అవుతున్నాయి అక్రమ ఇసుక తోటి అనేది చూసినాము.
దాంట్లో శ్రీధర్ బాబు గారి పాత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది అనేది పూర్తి స్థాయిలో తెలిసిన విషయము. మనం ఈ రోజుకు ఇప్పటికెప్పుడు వెళ్ళినా కానీ ఆ ర్యాంపులు ఎలా ఉన్నాయి, ఇసుక ర్యాంపులు అనేది అక్రమ రవాణా చేయడానికి గత బీఆర్ఎస్ పార్టీ దారేస్తే వీళ్ళు కూడా దోడుకుంటున్నారు. కాబట్టి ఇందులో తెలంగాణ సమాజంకు ఉపయోగపడే విధంగా లేదు. ఆ ప్రాజెక్టు జరిగింది, ఇప్పుడు అక్కడ జరిగినది ఎవరు కూడా అంత అక్రమంగా కానీ అంత అన్యాయంగా కానీ జర్నలిస్ట్స్ పెట్టి ప్రాజెక్టులను కూల్చే అంత దుర్మార్గులైతే ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అది వీళ్ళ నాసి రకమైన పనులను వీళ్ళ అక్రమార్జనను కప్పుపుచ్చుకోవడానికి అక్కడ ఏదో జర్నలిస్టిక్స్ పెట్టారు, మందు పాత్రలు పెట్టి పేల్చారు. ఇప్పుడు యుద్ధాలు జరిగే ప్రాంతాలలో కూడా ప్రాజెక్టులను పేలుస్తలేరు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ అనేది తెలుసు, జలం అనేది ఎంత ప్రజలకు ఉపయోగపడో తెలుసు, నీరు అనేది ఎంత ఉపయోగమో తెలుసు. కాబట్టి ప్రాజెక్టుల జోలికి ఎవరు వెళ్ళట్లేదు. దాని మీద నిజ నిర్ధారణ జరగాలి, దాని మీద అఖిలపక్ష కమిటీ వేయాలి. సిట్ వేస్తారా, మళ్ళీ సిబిఐకి ఇస్తారా, మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేసేసి దాని మీద 1 సంవత్సరము 6 నెలల్లో 2 సంవత్సరాలు నడిపించేసి మళ్ళీ మేము సిబిఐకి ఇస్తా అంటారు. అది కనుక పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సహకరించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. మొన్నటికి ఏమన్నా కాళేశ్వరం మీద సిబిఐకి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి అధికారులు వస్తే కొన్ని డాక్యుమెంట్స్ వస్తే డీటెయిలింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అడిగినా ఏది అడిగినా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో రిపోర్ట్లు ఇవ్వట్లేదు. ఆ రోజు టెండర్ విధానం జరిగింది ఇవ్వట్లేదు, అలిగేషన్ జరిగింది ఇవ్వట్లేదు. ఏమన్నంటే ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది, అది సిబిఐకి ఇచ్చినా కానీ సిబిఐ ఏం పట్టించుకుంటలేదు. ఇట్లా కుట్రపూరితమైన వ్యవహారాలతోటి తెలంగాణ సమాజం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఇప్పటికైనా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. వీళ్ళు ఇప్పటికీ ఎన్ని మాయమాటలు ఒకరి మీద ఒకరి బురద జల్లుకుంటే వాడు దొంగనే నేను దొంగనని చెప్పుకోవడానికి ప్రయత్నించడం తప్ప తెలంగాణ సమాజంకు ఉపయోగపడే విధంగా మాట్లాడండి. ఈ ప్రాజెక్టులు తెలంగాణకు ఉపయోగపడయా, దాని మీద ఎంత అవినీతి జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో చర్చలు జరిగినాయి. ఒక ఇంజనీర్ల దగ్గరనే గవర్నమెంట్ వాల్యూలోనే 600-700 కోట్లు అవినీతి జరిగింది అంటే అది ప్రభుత్వం అంటే మార్కెట్ వాల్యూలో ఎంత ఉంటుందో మనం ఒకసారి మన ప్రజల ఊహకు వదిలేస్తే కూడా తెలుస్తుంది. అలాగే ఇంకొక అంశం కూడా సార్, ఆ ప్రాజెక్టు మీద సుమారుగా రిటైర్డ్ వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే ఒక 60 నుంచి మొదలుకుంటే చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలు, డిఈలు, ఏఈలు వీళ్ళందరూ చూసుకుంటే 150 మంది పైన ఇంజనీర్లు ఇది చేశానంటే ఒక్కొక్క ఇంజనీర్ ఎంత సంపాదించి ఉండాలి, దాంతోపాటు సబ్ కాంట్రాక్టర్లు ఎంత సంపాదించి ఉండాలి, దాని వెనకాల ఈ నాయకులు ఎంత సంపాదించి ఉండాలి. అంటే అక్కడ ప్రాజెక్టు ఏ విధంగా జరిగింది అంటే నాసిరకంగా జరగడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. కాబట్టి దీని మీద నిజ నిర్ధారణ పూర్తి స్థాయిలో బయటకు రావాలి అంటే అఖిలపక్ష కమిటీ వేయాలి, వెంటనే సిబిఐకి ఇవ్వాలి. లేదా సిట్ వేస్తే కనుక మళ్ళీ ఈ సిట్ మీదనే మేము పూర్తి స్థాయిగా మేము యాక్షన్ తీసుకుంటాము, అరెస్టులు జరుగుతాయి, అవినీతి పరులందరినీ జైలుకు పంపుతామని చెప్పేసి ప్రభుత్వం సిట్ వేయాలి. ఈ సిట్టును మళ్ళా కాలయాపన చేసి మళ్ళా కేంద్రం మీదకి నెట్టే విధంగా ఉంటే కనుక ఇది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడదు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు, అవినీతి పరులకు శిక్ష పడదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రైట్.